హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నేను మీకు చేసి చూపించబోయే రెసిపీ వచ్చేసి సేమియా కేసరి. ఈ కొలతలతో చేశారంటే సేమియా కేసరి చాలా పర్ఫెక్ట్గా వస్తుంది. తినేటప్పుడు కూడా చాలా బాగుంటుందండి. చూసారు కదా ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో. మరి ఇంకెందుకు ఆలస్యం, తయారీ ప్రాసెస్ చూసేద్దాం. ముందుగా ప్యాన్ పెట్టుకుని 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకుని, నెయ్యి బాగా హీట్ అయిన తర్వాత ఇందులోకి కొద్దిగా జీడిపప్పు అలాగే కిస్మిస్ కూడా వేసుకుని వేయించుకోవాలి. ఈ విధంగా లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వీటిని ఫ్రై చేసుకుని ఇప్పుడు వీటిని పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఇంకొక ప్యాన్ పెట్టుకుని 2 కప్పులు నీళ్లు పోసుకోవాలి. 1 కప్పు సేమియాకి 2 కప్పుల నీళ్ళు అయితే కరెక్ట్గా సరిపోతుంది. నీళ్ళు బాగా ఈ విధంగా మరగడం స్టార్ట్ అవ్వాక ఇందులోకి 1 కప్పు వేయించిన సేమియా వేసుకోవాలి. ఫ్లేమ్ని లో ఫ్లేమ్లో పెట్టుకుని, మీ దగ్గర ఉంటే వేయించిన సేమియా వేసుకోవచ్చండి. లేదంటే ఇందాక జీడిపప్పు ఫ్రై చేసిన ప్యాన్లోనే 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకుని సేమియాని ఈ కలర్ వచ్చేంత వరకు కూడా ఫ్రై చేసి తీసుకుంటే సరిపోతుంది. సేమియా అంతా కూడా వేసుకున్న తర్వాత ఈ విధంగా వాటర్లో మొత్తం అంతా కలిసే విధంగా బాగా కలుపుకోవాలి. ఇది ఫ్రై చేసుకున్న సేమియా కాబట్టి ఉండలు కట్టదండి. సేమియా మొత్తం కూడా మెత్తగా అయ్యేంత వరకు ఉడికించుకోవాలి. మధ్యలో అడుగు పెట్టకుండా కలుపుకుంటూ ఉండాలి. సేమియా బాగా ఉడికిన తర్వాతే మనం ఇందులోకి పంచదార వేసుకోవాలండి. ముందుగా వేస్తే గట్టిగా అయిపోతుంది. చూసారు కదా, ఈ విధంగా చేత్తో ప్రెస్ చేస్తే మనకి సేమియా ఉడికిందో లేదో తెలుస్తుంది. ఒకవేళ ఉడకలేదు అనిపిస్తే కొద్దిగా హాట్ వాటర్ పోసి ఉడికించుకోవచ్చు. ఇక్కడ నాకైతే పూర్తిగా సేమియా మొత్తం కూడా ఉడికిపోయిందండి. ఇప్పుడు ఇందులోకి 1 కప్పు పంచదార వేసుకుంటున్నాను. షుగర్ తక్కువ తినేవాళ్ళు 3/4 కప్పు పంచదార వేసుకోవచ్చు. పంచదార వేసుకున్నాక స్లోగా అంతా కూడా కలుపుకోవాలి. ఇలా కలుపుకుంటూ ఉంటే పంచదార కరగడం స్టార్ట్ అవుతుంది. చూసారు కదా, పంచదార కరుగుతూ పలుచగా అవుతుంది కదా. ఇలా మిక్స్ చేసుకుంటూ ఉంటే ఇంకా లూజ్గా అవుతుందండి. ఫ్లేమ్ని లో ఫ్లేమ్లో ఉంచి ఇది దగ్గర పడేంత వరకు కూడా ఉడికించుకోవాలి. మధ్యలో అడుగంటకుండా కలుపుకుంటూ ఉండాలి. తర్వాత నేను ఇందులోకి కొద్దిగా ఫుడ్ కలర్ వేసుకుంటున్నాను. ఫుడ్ కలర్ పూర్తిగా ఆప్షనల్ అండి. దీనివల్ల టేస్ట్ ఏమీ చేంజ్ అవ్వదు. లేదంటే మీరు కుంకుమ పువ్వు కూడా యాడ్ చేసుకోవచ్చు, జస్ట్ కలర్ కోసమే. తర్వాత ఇందులోకి ఒక 4-5 యాలకుల్ని మెత్తగా పౌడర్ కింద చేసుకుని అది కూడా ఇందులోకి యాడ్ చేసుకుంటున్నాను. మరీ దగ్గరగా ఉడికించేద్దండి, ఆరిన తర్వాత గట్టి పడుతుంది. సేమియా కూడా చక్కగా ఉడికింది కదా. చివరిగా ఇందులో వేయించి పెట్టుకున్న జీడిపప్పు కిస్మిస్ కూడా వేసుకోవాలి. తర్వాత ఇందులోకి 1 టేబుల్ స్పూన్ నెయ్యి కూడా వేసుకుని మొత్తం అంతా కూడా బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ విధంగా కలుపుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవడమే. ఈ కన్సిస్టెన్సీ చూసారు కదా, ఈ విధంగా లూజ్గా ఉన్నప్పుడే స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. మరీ దగ్గరగా ఉడికించారంటే ఆరాక మరీ దగ్గరగా అయిపోతుంది. ఇలా ఉడికించుకుని స్టవ్ ఆఫ్ చేసేసి ఒక 10 నిమిషాల పాటు మూత పెట్టుకుని పక్కన పెట్టుకోవాలి. 10 నిమిషాల తర్వాత మూత తీసి ఈ విధంగా కలుపుకోవాలి. మూత పెట్టేసి వదిలేస్తే గట్టిగా అయిపోతుంది. సో అందుకని పావుగంట తర్వాత ఒకసారి మూత తీసి కలుపుకుని మిక్స్ చేసుకుని మూత పెట్టేసి మీరు కావాలనుకున్నప్పుడు సర్వ్ చేసుకోవచ్చు. మీరు సర్వ్ చేసేటప్పుడు ఒకవేళ గడ్డలా అయిపోతే ఒక 2 నిమిషాల పాటు లో ఫ్లేమ్లో మూత పెట్టేసి ఉడికించారంటే చక్కగా పొడి పొడిగా తయారవుతుంది. సో అంతేనండి, సేమియా కేసరి అయితే రెడీ అయిపోయింది. చూసారు కదా ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో. చూడడానికి కూడా చాలా బాగుంది కదా. సో ఈ టిప్స్ ఫాలో అవుతూ సేమియా కేసరి ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి. సేమియా కేసరి చేసుకోవడం అయితే చాలా ఈజీ అండి. చూసారు కదా, నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.